తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్పీ స్ట్రీట్లో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి 12వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సంరాధనను కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించారు. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామాంజనేయులు రెస్ట్ హౌస్ రోడ్ అక్కరబోతు వారి వీధిలో జై గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సంరాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పి శ్రీను, ఎస్ రమేష్, బి శివకుమార్ పాల్గొన్నారు. వరద బాధితులకు దాతల సాయం స్ఫూర్తిదాయకమని, కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణానికి చెందిన 2 వీలర్స్ ఫైనాన్స్ అసోసియేషన్ ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే అంజబాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు, అల్లూరి భాస్కర్ రావు, బి దొరబాబు, సరిపిడక రామకృష్ణ, మాజేతి మోహన్ కృష్ణ, నేకాంతి సురేష్, కొట్టారి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మారుతి నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ₹2,11,116 విరాళంగా అందజేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ సంస్థ భీమవరం చిట్ ఫండ్స్ ఫైనాన్స్ ప్రొప్రైటర్స్ అసోసియేషన్ ₹51,116 అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే రామాంజనేయులు అభినందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు బుడమేరు పొంగి విజయవాడ నగరంలో 20 డివిజన్లు తీవ్రంగా నష్టపోయినాయి. 8 అడుగుల నుంచి 10 అడుగులు లోతు నీరు వచ్చి కట్టుబట్టలతోటి అందరూ బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వారి ఆర్తనాదాలను చూసి మన భీమవరం నియోజకవర్గం నుంచి దాతల సహకారంతో వాళ్ళకి సహకారం అందించాలని, వరద బాధితులు సహకరించాలని ఆలోచన చేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు అన్ని సంఘాల వారు, భీమవరం ప్రజలంతా కూడా సహకరిస్తున్నారు. ఈరోజు వరద బాధితుల సహాయార్థం మారుతినగర్ వాకర్స్ అసోసియేషన్ మారుతినగర్ వారు ₹21,116 రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వటం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ది భీమవరం ఫైనాన్స్ చిట్ ఫండ్స్ అండ్ ప్రొప్రైటర్స్ అసోసియేషన్ వారు ₹51,116 వారి అసోసియేషన్ నుంచి ఫండ్ ఇవ్వటం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు 2 వీలర్స్ అసోసియేషన్ వారు, 2 వీలర్స్ ఫైనాన్స్ అసోసియేషన్ వారు ₹1,116 వారు సహకారం అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మనమందరం సేవ చేస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తారు. మానవతా దృక్పథంతో మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మరి ప్రస్తుతం ఉండే వరద పరిస్థితి దృష్ట్యా మరి కృష్ణా జిల్లాలో చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ఈ నష్టం జరిగిన దృష్టిలో పెట్టుకుని మరి విజయవాడ ప్రాంతం అంతా కూడా వరద ప్రాంతం అంతా జలమయమైపోయింది. అన్నార్థులందరూ కూడా చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. దాని దృష్టిలో పెట్టుకుని మన పులపర్తి రామాంజనేయులు గారి అంజబాబు గారు, మన ఎమ్మెల్యే గారు వారి పిలుపు మేరకు మన భీమవరంలోని వాకర్ సంఘంలో కూడా కలిపి కొంత ఉడతా భక్తిగా కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో మారుతినగర్ వాకర్స్ అసోసియేషన్ వారు మన పావురాల రామోహన్ గారి ఆధ్వర్యంలో వారి సభ్యుల సహకారంతో సుమారు ₹21,116 మరి ఎమ్మెల్యే గారికి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు చిరు సహాయంగా
మారుతినగర్ వాకర్స్ అసోసియేషన్ తరపున 21,116 అంజబాబు గారి ద్వారా నా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కోఆపరేట్ చేసిన మా వాకర్స్ మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరదలు ఎక్కువగా వచ్చినందువల్ల ప్రభుత్వం వారు ఎంతో శ్రమపడి వాటన్నిటిని కూడా బాగు చేస్తూ ఎన్నో రకాలుగా కష్టకాల్లో పాలు పంచుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా సహకరించాలనే ఉద్దేశంతో మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ అంజబాబు గారు నాయకత్వంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని అనుబంధ సంస్థలు అన్నీ కూడా వారి శక్తానుసారం ఆ యొక్క వరదల ఎమ్మెల్యే గారి ద్వారా ఆ అమౌంట్ని అందించాలని, అలాగే భీమవరం ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ ప్రొపరైటర్స్ అసోసియేషన్ వారు 51,116 ఇవ్వడం జరిగింది. వరద బాధితుల్ని మా వంతు సహాయంగా మన భీమవరం ఫైనాన్స్ అసోసియేషన్ వారి తరఫున 1,116 రూపాయలు మన భీమవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి పులపతి ఆంజనేయులు గారికి అందజేయడం జరిగింది. యువకులు సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారాలను ఎంచుకోవడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2 టౌన్ పరిధిలోని నరసింగరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జూహీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందే వారిని అందిస్తున్న సేవలను స్కూల్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నలుగురికి ఉపాధి కల్పించేలా డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. త్వరలో గూడూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని, అర్హత కలిగిన యువకులకు ఆయా కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిషోర్, టీడీపీ నాయకులు రహీం, చెంచు రామయ్య, రత్నం, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా విజయవాడ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ వరద ముందెచ్చిన విషయాన్ని అందరూ కూడా తెలుసు. ఈ భాగంలో మా గూడూరు ప్రజలు, దాతలు, అధికారులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సహాయాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వడం, అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఆ యొక్క మండలాలు వారీగా డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన జూహీ డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మా ఆర్టీఓ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. మనిషి ఉన్న ఉదయం లేచి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం. అంటే ఒక డ్రైవర్ అంటే ఒక కారుకో లేకపోతే లారీకో కాదు, స్కూటర్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం, సైకిల్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం. ఎందుకు చెప్తానంటే ఇక్కడికి వస్తే సిగ్నల్స్ వస్తాయి. సైకిల్ తొక్కే అతనికైనా లేదా స్కూటర్ నడిపే అతనికైనా, ముఖ్యంగా కారు నడిపే వాళ్ళకైనా ఇక్కడికి వస్తే కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది డ్రైవింగ్ పైన. కాబట్టి ఆ నాలెడ్జ్ని వచ్చేదానికి ఇన్స్ట్రక్టర్ని కూడా ఇక్కడ మా చైతన్య ఏర్పాటు చేసినందుకు నిజంగా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇలాంటి నిరుద్యోగులు ముందుకు వచ్చి మేము బతుకుతూ మాతో పాటు నలుగురిని బతికిస్తామని చెప్పి చిన్న చిన్న ప్రాజెక్టులు ఎంచుకొని చేయడం నిజంగా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా మన గూడూరులో ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా గూడూరులో లోకల్ వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడ చేసిన రైతులకి, రాజకీయ నాయకులకి, ముఖ్యంగా చైతన్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు కూడా టైం ఉంటే నేను కూడా వచ్చి మా వాళ్ళతో పాటు నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పి. కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో కారును ఢీకొట్టి దానిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కింద నలిగి కారు నుజ్జు అయింది. ఈ కారులో చిక్కుకుని నలుగురు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బకారాపేట కనుమ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ టమాటో లోడుతో చెన్నై వైపు వెళుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ముంపు సమస్య తలెత్తుందని ఆరోపణ. వరద బాధితులకు అండగా ఉన్నామన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నిబద్ధతగా పనిచేస్తున్న మాపై జగన్ విమర్శలు సరికాదంటూ ఆగ్రహం.
20వ తేదీ నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పెరవలి మండలం మల్లేశ్వరంలో వింత ఘటన. కపిల మల్లేశ్వర స్వామి గర్భాలయంలో స్వామి పాదాలను తాకిన గోదావరి జలాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.